పిల్లలు, మీ అందరికీ మహాభారతం తెలుసు కదా. మహాభారతంలో ఎవరెవరు ఉంటారు? అసలు మహాభారతం అంటే ఏంటి? మహాభారతం అంటే మన భారతీయులకు ఒక పవిత్రమైన గ్రంథం. మరి మహాభారతంలో ఏముంటుంది? మహాభారతంలో ఎవరుంటారు? మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉంటాడు. శ్రీకృష్ణుడు అంటే ఎవరు? ఆయన దేవాది దేవుడు. అలాగే సత్యానికి ధర్మానికి నిలువెత్తు నిదర్శనం లాంటి ధర్మరాజు, మహాబలవంతుడైన భీముడు, మహావీరుడు సూర్యుడు అయిన అర్జునుడు, ఇలా ఎంతోమంది పురాణ పాత్రలు అందులో మనకు కనిపిస్తాయి. అలాగే దుష్టుడైన దుర్యోధనుడు కూడా ఉంటాడు. సో వీళ్ళందరి గురించి మీకు మీ పెద్దలు లేదా మీ క్లాస్ టీచర్ ఇప్పటికే చెప్పే ఉంటారు కదా. లేకపోతే తెలుసుకోండి, మహాభారతం మన భారతీయులందరికీ ఎంతో పవిత్ర గ్రంథం. కాబట్టి దాని గురించి మనం రోజు కొద్దిగా చెప్పుకుందాం, ఓకేనా? ఇవాళ మీకు ఈ మహాభారతంలోని ఒక ముఖ్యమైన పాత్ర గురించి వివరిస్తాను. అది ఎవరో తెలుసా? భీముడు. అవును, అత్యంత బలవంతుడైన భీముడి గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను, ఓకేనా? అందరూ శ్రద్ధగా చదవాలి. పిల్లలు, మీరందరూ పుస్తకాలు తీయండి. తీసారా? రెండో పాఠం బాల భీముడు. తీసారా పుస్తకం? ఓకే, ఆ పాఠం దగ్గరకు వెళ్ళండి. నేను పాఠం చదవడం మొదలు పెడతాను, నాతో పాటు మీరు చదవాలి, ఓకేనా? ప్రారంభిద్దామా? ఓకే, పాఠం చెప్తున్నాను. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద వేసుకొని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టుతప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. వెంటనే బాధపడుకుంటూ బాలుణ్ణి ఎత్తుకుంది. ఆశ్చర్యం, బాలుడికి ఏమీ కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ ముక్కలు చెక్కలైపోయింది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాల భీముడు. బండను పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసి గొప్పోడవుతాడని పొగిడారు. తండ్రి పాండురాజుకి ఈ విషయం తెలిసింది. బాల భీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముండ్లు. ఈ 5 పంచపాండవులు అంటారు. పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రుడికి 100 కొడుకులు. వారిని కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడూ కౌరవుల్ని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటిమాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీముడికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల రాలి కింద పడ్డారు. వాళ్ళు భీముడి బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్ళను చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముడి మీద ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముణ్ణి ఓడించాలని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడు భీముడిపై చాలా కోపం పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండటాన్ని దుర్యోధనుడు చూశాడు. అతనికి విషాహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముణ్ణి తీగలతో బంధించారు. ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి కూడా
భీముణ్ణి ఎత్తలేకపోయారు. భీముణ్ణి దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు కాటు వేశాయి. కానీ కౌరవులిచ్చిన విషం వల్ల అతనికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి. భీముని కట్లు తెంపాయి. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువు అని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బల పరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయనా, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డ వాళ్ళను శిక్షిస్తా, మంచి వాళ్ళను రక్షిస్తా అన్నాడు భీముడు. ఇది పాఠం. అర్థమైందా? ఇప్పుడు మరోసారి ఈ పాఠం గురించి మొత్తంగా తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు నేను ఈ పాఠం యొక్క సారాంశాన్ని వివరిస్తాను. ఓకేనా? శ్రద్ధగా నేర్చుకోవాలి. శ్రద్ధగా వినండి. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తుంటే కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టుదప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యో, నా చిట్టు తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమయ్యింది. ఓకే, ఇక్కడికి చెప్పుకుందాం. కుంతీదేవి ఎవరు? మీ చిట్టి బుర్రల్లో చాలా పెద్ద సందేహాలు ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే మహాభారతంలో ఎన్నో కథలు, ఎన్నో పాత్రలు చాలా రకరకాలుగా ఉంటాయి. సో మీకు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. నేను మెల్లిగా చెప్తాను. కుంతీదేవి ఎవరు? భీముడి తల్లి. ఓకే, మరి ఆ కుంతీదేవి ఎవరి భార్య? పాండురాజు భార్య. సో కుంతీదేవి ఎవరు? పాండవులకు తల్లి. సో ఇది చిన్నప్పుడు జరిగింది కాబట్టి కుంతీదేవి ఏం చేసింది? మామూలుగా ఉద్యానవనం కోటలో మహారాణి ఎవరు? కుంతీదేవి తన కొడుకైన బాల రాకుమారుణ్ణి, అదే మన భీముణ్ణి ఎత్తుకొని తోటలో అంటే ఉద్యానవనంలో విహరిస్తోంది. బాలుని తీసుకొని విహరించడానికి వెళుతోంది. ఆ సమయంలో అనుకోకుండా ఆమె కాలికి రాయి తగిలింది. కాలుకు రాయి తగలగానే అలా చేతిలో ఎత్తుకొని ఉన్న ఆ బాల భీముడు వెంటనే కింద పడిపోయాడు. ఏ తల్లికైనా బాధేస్తుంది కదా. తన చేతుల్లో ఉన్న చంటి బాబు కింద పడిపోతే, అది కూడా పెద్ద బండ మీద పడిపోయాడు. బండ అంటే ఏంటి? పెద్ద రాయి. ఆ రాయి మీద పడిపోయాడు. ఒక్కసారిగా ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. అయ్యో, నా బిడ్డకి ఏమైంది? నా బిడ్డకి ఏమన్నా అయ్యిందా? రక్తం వస్తుందా? ఎక్కడైనా దెబ్బ తగిలిందా? తల పగిలిందా అని ఆ తల్లి ఆగమాగమైంది. ఆగమాగమైందంటే ఏంటి? బాధపడింది అని, భయపడింది అని. ఓకే, అది. సో ఇప్పుడు ఆ తల్లి వెంటనే ఏం చేసింది? కింద పడిపోయి ఆ పెద్ద రాయి మీద పడ్డ బాబుని గబగబా వెళ్ళి ఎత్తుకుంది. ఆశ్చర్యం, బాలుడికి ఏం కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ ముక్కలైపోయింది. బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుడిని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. సరే, ఇప్పుడు బండ మీద పడిపోయిన బాబుని కుంతి గబగబా తీసుకొని ఎత్తుకుంది. చూసేసరికి ఏముంది? ఆశ్చర్యం, భీముడికి ఏమీ కాలేదు. చక్కగా నవ్వుతున్నాడు. ఆ చుట్టుపక్కల ఉద్యానవనంలో ఉన్న ఆ పని చేసే వాళ్ళు కానీ, రాణి చెలికత్తెలు కానీ, వీళ్ళంతా చెలికత్తెలు కానీ అందరూ చూసి ఆశ్చర్యపోయారు. అదేంటి, బాబుకి ఏమీ కాలేదు, అంత పెద్ద బండ మీద పడ్డా కూడా బాబుకి ఏం కాలేదు అనుకుంటూ బండ వైపు చూస్తే ఆ బండ ముక్కలు ముక్కలై ఉంది. ఇంకా ఆశ్చర్యం, అదేంటి, ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద బండను పగలగొట్టాడా? అది పొరపాటున బండ మీద పడితే బండే పగిలిపోయింది అని అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ ఏమన్నారు? ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కన వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. ముక్కు మీద వేలు వేసుకోవడం అంటే ఏంటి?
మన తెలుగులో అదొక సామెత లాంటిది. ముక్కు మీద వేలేసుకోవడం అంటే ఆశ్చర్యపోవడం అని అర్థం. ముక్కు మీద వేలేసుకోవడం అంటే ఊరికే అలా వేలు తీసి ముక్కు మీద వేసుకోవడం కాదు. ఆశ్చర్యపోవడం అనే భావాన్ని ప్రకటించడానికి ముక్కు మీద వేలు వేసుకోవడం అనే ఒక పదాన్ని వాడుతాము. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి మంచి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అందరూ ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్పవాడవుతాడని పొగిడారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసే గొప్పవాడవుతాడని అందరూ పొగిడారు. కొండల్ని పిండి చేయడం అంటే ఏంటి మీకు తెలుసా పిల్లలు? కొండల్ని పిండి చేయడం అంటే మహాపరాక్రమవంతుడు, మహాయుద్ధాల్లో అనేక యుద్ధాల్లో గెలిచేవాడు అవుతాడు అని అది దీవించడము. అది కూడా ఒక పదబంధం. అర్థమైంది కదా? అంటే కొండల్ని పిండి చేయడం అంటే దాన్ని తీసుకెళ్ళి దాంతో అట్లు వేసుకోవడానికి వాడే పిండిలా చేయడం కాదు. కొండల్ని కూడా పగలగొడతాడు. ఏది అడ్డొచ్చినా కూడా అతని విజయాన్ని ఎవరు ఆపలేరు, అతను మహాబలవంతుడు అని చెప్పడం ఆ యొక్క పదం యొక్క అర్థం. అర్థమైంది కదా? ఇక ముందుకెళ్దాం. తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది. బాలభీముడి బలాన్ని చూసి మురిసిపోయాడు. మరి ఏ తండ్రికైనా తన పిల్లవాడు గొప్పవాడు అవుతున్నాడంటే ఎంత సంతోషంగా ఉంటుంది. తన కొడుకు అత్యంత బలవంతుడు అని తెలిస్తే ఎంత సంతోషం, ఎంత ఆనందం. మనకు తెలుసు కదా, ఎప్పుడైనా విన్నారా? పుత్రోత్సాహము తండ్రికి పుట్టదు, జనుల ఆ పుత్రుని కనుగొని పొగడగా. ఇది ఒక మన వేమన శతకం. ఇక ముందు ముందు మీకు వస్తుంది ఇది పాఠాల్లో. సో అలాంటి అంటే దాని అర్థం ఏంటి? కొడుకు పుట్టగానే తండ్రికి పెద్దగా సంతోషం కలగదు. కానీ ఎవరైనా ఆ కొడుకుని చూసి అబ్బా మీ వాడు ఎంత గొప్పవాడండి, అబ్బా మీ వాడు ఎంత తెలివైన వాడండి అని కనుక ఎవరైనా పొగిడితే ఆ తండ్రికి సంతోషంతో ఛాతి ఉప్పొంగుతుంది. దాని అర్థం ఇదన్నమాట. ఓకేనా? పాండురాజు 5 కొడుకుల్లో భీముడు 2వ వాడు. భీముని అన్న ధర్మరాజు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు ఈ 5 అన్నదమ్ములను తెలుసు కదా. పాండవులు అంటే ఎంతమంది? 5. పాండవులు ఎంతమంది? 5. ఈ 5లో 2వ వాడెవరు? భీముడు. ఓకేనా? మొదటివాడు ధర్మరాజు, అంటే అందరికీ పెద్ద అన్నయ్య. అందరికీ అన్న ఎవరు? ధర్మరాజు. ధర్మరాజు తర్వాత భీముడు. భీముడు 2వ వాడు. ఆ తర్వాత ఎవరు? అర్జునుడు. అర్జునుడు గురించి మీకు తెలుసు కదా, మహాపరాక్రమవంతుడు, అనేక యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు. ఆ తర్వాత ఎవరు? నకులుడు. నకులుడి తర్వాత అందరికంటే చిన్నవాడెవరు? సహదేవుడు. ఈ 5 అన్నదమ్ములు. వీళ్ళని ఏమంటారు అందరూ? పంచపాండవులు అంటారు. వీళ్ళది హస్తినాపురం అనే రాజ్యం. ఆ రాజ్యానికి మహారాజు చక్రవర్తి ఎవరు? ధృతరాష్ట్రుడు. ఆ ధృతరాష్ట్రుని తమ్ముడే పాండురాజు. ఆ పాండురాజు పుత్రులే ఈ పాండవులు. పాండురాజు కుమారులు కాబట్టి వారికి పాండవులు అనే పేరు వచ్చింది. కుంతిదేవి ఎవరు? ఈ పాండురాజు భార్య. అర్థమైంది కదా మీకు? ఓకే, ఇప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ధృతరాష్ట్రుడికి 100 కొడుకులు, అంటే 100 మంది కొడుకులు. వారిని ఏమంటారు? కౌరవులు అంటారు. కురు వంశానికి చెందిన వాళ్ళు కాబట్టి వారిని కౌరవులు అంటారు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అత్యంత దుష్టుడు, దుష్టపాత్ర. పాండవుల కష్టాలకి, నష్టాలకి, అనేక యుద్ధాలకి, కురుక్షేత్ర యుద్ధానికి కూడా కారకుడు ఎవరు? ఈ దుర్యోధనుడే. మొత్తం మహాభారతంలో కొన్ని లక్షల మంది చనిపోవడానికి, రాజ్యాలు నాశనం అవ్వడానికి ఈ దుర్యోధనుడే కారణం. ఆ దుర్యోధనుడి చెడు బుద్ధి, స్వార్థమే కారణం. ఓకే, ఇక ముందుకు వెళదాం. చిన్నప్పుడు పాండవులు, కౌరవులు అంతా కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. తెలుసు కదా, రాజకుమారులు అంటే వారికి ప్రత్యేకంగా గురువు ఉంటాడు, గురుకులంలో ఉంటారు. వాళ్ళకి ప్రత్యక్ష శిక్షణ యుద్ధ విద్యల్లో, అనేక విద్యల్లో, చతుషష్ఠి కళల్లో వారికి నైపుణ్యం ఉండేలాగా ఎంతో ప్రముఖ గురువులంతా వచ్చి వారికి శిక్షణ ఇస్తారు. సో అలాగే వీళ్ళు కూడా అన్నదమ్ముల పిల్లలు కదా, అంటే పాండురాజు పిల్లలు, ధృతరాష్ట్రుడి పిల్లలు కాబట్టి వీళ్ళు కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు. అయితే ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేవాడు. మనకు ఇప్పుడు మన ప్రధాన పాత్ర ఎవరు ఈ కథలో? భీముడు.
భీముడేంటి? మహాబలవంతుడు. అతడి బలం ముందు ఎవ్వరూ సరిపోరు. అందుకే ఈ విషయం పాపం కౌరవులకు తెలియదు కదా, భీముడితో గొడవకు దిగేవాళ్ళు. భీముడు వాళ్ళని ప్రతి విషయంలో చిత్తుగా ఓడించేవాడు. ఎందుకంటే భీముడు మహాబలవంతుడు కాబట్టి. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి ఆకలి అంటూ మాటి మాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. ఇక మరి భీముడు బలవంతుడు అంటే ఆహారం కూడా బాగా తినాలి కదా, మరి బలాన్ని ప్రయోగించాలంటే శక్తి కావాలి కదా. ఆ శక్తి కోసం భీముడు అందరిలా కాదు, అందరిలా చిన్నపిల్లలు మీరేం చేస్తారు, ఇంట్లో అమ్మ అన్నం పెడుతుంటే వద్దమ్మా వద్దమ్మా అని గొడవ చేస్తారు, అంతే కదా. కానీ భీముడు అలా కాదు. మరి శక్తి కావాలంటే అన్నం తినాలి, అది కూడా అమ్మ ఏం పెడితే అది తినాలి. అమ్మ పెట్టే ఆహారంలో ఎంతో బలం ఉంటుంది. అర్థమైంది కదా, రేపటి నుంచి తింటారు కదా. ఓకే. ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీముడికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల రాలి కింద పడ్డారు. వాళ్ళు భీముడి బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముడి మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్ళని చితకబాదాడు. ఏమీ చేయలేక కౌరవులందరూ భీముడి మీద ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. చూసారా పిల్లలు, భీముడి బలం ఎలాంటిదో. ఏం జరిగింది అసలు? చెట్టు మీద ఉన్న పళ్ళను తెంపుకోవడానికి కౌరవులంతా కలిసి ఒక చెట్టు ఎక్కారు. మరి వాళ్ళలాగే భీముడు చిన్న పిల్లవాడే కదా, తను ఆ పళ్ళు తెంపుకుందామని చెట్టు ఎక్కుదామని ప్రయత్నించాడు. కానీ కౌరవులకు భీముడు అంటే ద్వేషం కదా, భీముడిని చెట్టు ఎక్కకుండా అడ్డుకున్నారు. దాంతో భీముడికి కోపం వచ్చేసింది. వెంటనే ఇంతలా ఉన్న చెట్టుని పట్టుకొని ఇలా ఒక్కసారి ఊపాడు. అంతే, చెట్టు మీద ఉన్న పళ్ళలాగా కౌరవులంతా ఢబాలు మన కింద పడిపోయారు. చూసారా, ఎంత బలం ఉంటే అలా చేయగలుగుతాడు. అది బాలభీముడు. కౌరవులకు అందరికి కోపం వచ్చేసింది. అందరూ కలిసి, కౌరవులు ఎంతమంది? 100 మంది, 100 కౌరవులు అందరూ కూడా భీముడి మీద పడ్డారు. అయినా ఏంటి లాభం? భీముడెవరు? బలవంతుడు. అప్పుడు భీముడు ఏం చేశాడు? 100 మంది కౌరవుల్ని ఒంటి చేత్తో చితకబాదాడు. దాంతో ఏం చేయలేక కౌరవులంతా పోలోమంటూ పారిపోయారు. చూసారా భీముడి బలం. సో అప్పటి నుంచి భీముడి మీద కౌరవులంతా ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైనా సరే ఈ భీముడిని ఓడించి తీరాల్సిందే అని అందరూ అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడెవరు? అందరికీ అన్న దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడికి భీమునిపై చాలా కోపం వచ్చేసింది. ఎలాగైనా సరే భీముడిని ఓడించాలని, లేదంటే చంపేయాలని కూడా కంకణం కట్టుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండటాన్ని దుర్యోధనుడు చూశాడు. చూసి ఏం చేశాడు? అతనికి అన్నంలో విషం కలిపి, తమ్ముడు రా తమ్ముడు తిను అని ఎంతో ప్రేమ నటిస్తూ భీముడికి విషాహారం తినిపించాడు. భీముడు సరే అన్నే కదా అని చెప్పి తిన్నాడు. కానీ మామూలుగా మనలాంటి వాళ్ళైతే అరక్షణంలో చచ్చిపోతాం మనం. కానీ భీముడు మరి బలవంతుడు కదా, స్పృహ కోల్పోయాడు, తెలివి తప్పి కింద పడిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చేశారు? కౌరవులు అందరూ, అంటే ఎంతమంది? 100 మంది కలిసి భీముడిని తీగలతో బంధించేశారు. బంధించి ఎత్తుకొని పోయి నదిలో పడేస్తే ఇక పీడ విరగడవుతుంది అనుకున్నారు. కానీ అంతమంది కలిసి కూడా భీముడిని ఎత్తలేకపోయారు. ఏం చేశారు మరి అప్పుడు? అలా దొర్లించుకుంటూ తీసుకెళ్ళి నదిలో పడేశారు. భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. ఎన్ని లోకాలు ఉంటాయో తెలుసా మీకు? 7 లోకాలు ఉంటాయి. రసాతల, తలాతల, భూతల, అతల, వితల, సుతల, ఇలా భూలోక, ఇలాంటి లోకాలు 7 లోకాలు ఉంటాయి. ఈ లోకాల్లో పాతాళ లోకం ఎక్కడ ఉంటుంది? భూమి అడుగు భాగంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాడు భీముడు. అక్కడ ఉన్న విషసర్పాలు, అక్కడ ఏముంటాయి? విషసర్పాలు ఉంటాయి పాతాళ లోకంలో. ఆ పాతాళ లోకంలో ఉన్న విషసర్పాలు భీముడిని ఎక్కడ పడితే అక్కడ కాటేశాయి. కానీ కౌరవులు ఇచ్చిన విషం వల్ల అతనికి ఎట్లాంటి అపాయం కలగలేదు. అదేంటి? విషం ఇస్తే అపాయం కలగాలి కదా, పాములు కాటేస్తే అపాయం కలగాలి కదా, ఇదే కదా మీ సందేహం? చెప్తాను. ఆల్రెడీ భీముడి ఒంటి నిండా విషం ఉంది కదా, కాబట్టి అదనంగా వచ్చిన విషం భీముడిని ఏమీ చేయలేకపోయింది. అర్థమైంది కదా.
అంతేకాకుండా కాసేపటికి భీముడికి స్పృహ వచ్చి కట్లు తెగిపోయాయి. అప్పుడు చూస్తే తాను ఎక్కడున్నాడో చూస్తే పాతాళ లోకంలో ఉన్నాడు. ఆ పాతాళ లోకానికి రాజు ఎవరు? నాగరాజు. పాముల రాజు నాగరాజు. ఆ నాగరాజు పాతాళ లోకానికి అధిపతి, చక్రవర్తి. పాతాళ లోకపు ప్రభువైన నాగరాజు వల్ల మన బాలభీముడికి 1000 ఏనుగుల బలం వచ్చింది. 1000 ఏనుగుల బలం. ఒకసారి ఆలోచించండి, ఒక ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది, దానికి ఎంత బలం ఉంటుంది. అలాంటిది 1000 ఏనుగుల బలం అంటే ఒక్కసారి ఆలోచించండి, ఏమనుకున్నా అది చేసేయచ్చు ఆ బలంతో. అంత బలం వచ్చింది. బలం ఎలా వచ్చిందయ్యా? పాతాళ లోకానికి ప్రభువైన ఆ నాగరాజు తన ఆశీస్సులు మన బాలభీముడికి అందించాడు. ఆ ఆశీస్సుల వల్ల బాలభీముడు మరింత బలవంతుడయ్యాడు. అప్పటికే మహాపరాక్రమవంతుడు. అలాంటి బాలభీముడు నాగరాజు దయతో మరింత బలవంతుడయ్యాడు. మరికొన్ని దినాలకి ఒకరోజు గురువు ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు బల పరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనుడికి భీముడికి మధ్య గదాయుద్ధం జరిగింది. గదాయుద్ధం అంటే తెలుసు కదా, గదలు. ఆ గదలతో దుర్యోధనుడు భీముడు భీకరంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో కూడా భీముడే విజయం సాధించాడు. ఈ విషయాన్ని భీముడు ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి ఏమందో తెలుసా? నాయన, నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని చెప్పింది. అంటే ఏంటి? మనలో కూడా చాలామంది బలవంతులు ఉంటారు, కొందరు బలహీనులు ఉంటారు, కొందరు అమాయకులు ఉంటారు. మరి వాళ్ళకు నీకు బలం ఉంది కదా అని వాళ్ళ మీద దాడి చేయకూడదు కదా. తప్పు, అది తప్పు. బలం ఉన్న ప్రతి ఒక్కరూ బలహీనుల మీద దాడి చేయకూడదు. ఒకవేళ వాడు దుష్టుడైతేనో వాడు చెడ్డ పనులు చేస్తేనో తప్ప మన బలాన్ని ఇతరుల మీదకి ఉపయోగించకూడదు. అలా తల్లి ఆ మాట చెప్పింది. అప్పుడు భీముడు ఏమన్నాడో తెలుసా? సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డ వాళ్ళను శిక్షిస్తా, మంచి వాళ్ళను కాపాడుతా, రక్షిస్తా అన్నాడు భీముడు. అంటే ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే ఏంటి? దుష్టులను శిక్షిస్తాను, కొడతాను, అవసరమైతే చంపుతాను. ఎందుకంటే దుష్టుల వల్ల సమాజానికి కీడు జరుగుతుంది. అదే మంచి వాళ్ళ వల్ల సమాజానికి మంచి జరుగుతుంది, మన రాజ్యానికి మేలు జరుగుతుంది, చుట్టుపక్కల వాళ్ళకు మేలు జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఆపదలో ఉంటే కనుక నా బలంతో ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని వాళ్ళను కాపాడుతాను, ఓకేనా అమ్మ అని అప్పుడు తల్లికి మాట ఇచ్చాడు. ఇది బాలభీముడి జీవితంలోని ఒక చిన్న ఘట్టం. ఇంకా ముందు ముందు బాలభీముడి లీలలు, అసలు మహాభారతం అంటే ఏంటో అవన్నీ నేను మీకు సవివరంగా చెప్తాను, ఓకేనా?